పీడిత ప్రజావాణికి మైక్ అమర్చిన మహాకవి దాశరథి. తెలంగాణ ఆత్మగౌరవ కవిత్వంతో ఆధునిక తెలుగు సాహిత్యాన్ని తేజోవంతం చేసిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి హృదయం హిమఖండం, దాశరథి కవిత్వం ఒక అగ్నిగుండం. ప్రజా విముక్తి ఉద్యమంలో బద్దలైన అగ్నిపర్వతంలా ఆయన గళమెత్తి గర్జించాడు. వైతాళిక గీతావళితో భూగోళానికి అగ్గిపెట్టి తిమిరంతో సమరం సాగించాడు. పీడిత ప్రజావాణికి మైక్ అమర్చి కోటి రత్నాల వీణ శృతిలో కావ్యగానం చేశాడు. ఏ కంటిలోనూ కన్నీటి చుక్క కనిపించని ఆదర్శ సమాజం రచయిత ధ్యేయం కావాలని పిలుపునిచ్చిన దాశరథి ఈ సమున్నత ఆశయ సాధన కోసం తన సాహిత్యాన్ని అంకితం చేశాడు. పద్యం, గేయం, వచన కవిత, అనువాదం, రుబాయి లాంటి భిన్న ప్రక్రియల్లో దాశరథి మిన్నగా రాణించాడు. ప్రాంతదర్శి కానివాడు క్రాంతదర్శి కాలేడు అన్నట్లుగా తన ప్రాంత నైసర్గిక, భౌగోళిక, సాంస్కృతిక వైభవ ప్రాభవాలను కవిత్వంలో దాశరథి రసరమ్యంగా రాసిపోశాడు. వాసిగాంచిన తెలంగాణ ప్రశస్తిని సగర్వంగా చాటి చెప్పాడు. సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో జన్మించిన దాశరథి సాయుధ విప్లవ పోరాట స్ఫూర్తితో కుల మత పరిమితులను ఛేదించుకొని ప్రగతిశీల పథంలో ముందుకు సాగిపోయాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ వంటి సంస్థల సాంగత్యంలో ఆనాటి నైజాం రాజ్యంలో జాగీర్దారుల, జమీందారుల దౌర్జన్యాలను, రజాకారుల రక్తదాహాన్ని ధిక్కరించి సాంస్కృతిక సమరం చేశాడు. నిజాం నియంతృత్వ ధోరణికి, దమన నీతికి వ్యతిరేకంగా 12 ఏళ్ల ప్రాయంలోనే దాశరథి పదునైన పద్యాస్త్రాలను సంధించాడు. కవి సమ్మేళనం జరుగుతున్న సభా వేదికను శత్రువులు తగలబెట్టినా లెక్క చేయకుండా ఆ నిప్పు రవ్వల నడుమ నిలబడి వీరోచితంగా కవితా పఠనం చేసిన ధీరోదాత్తుడు దాశరథి. జాతీయోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటాల ఎరుకతో దేశభక్తిని, నిజాం రాష్ట్ర ప్రజల దాస్య విముక్తిని, శ్రమజీవుల త్యాగాలను దాశరథి అద్భుతంగా కవిత్వీకరించాడు. రైతు కూలీల కష్ట నష్టాలను 1000 కన్నులతో పరిశీలించి వారి కన్నీటిని కలం గుండెల్లోకి వంపుకొని కావ్యాలు రాశాడు. అనాథుడికి, ఆగర్భ శ్రీనాథుడికి అనాదిగా సాగుతున్న అనంత సంగ్రామాన్ని వర్ణించాడు. దేవుళ్లను, దెయ్యాలను వేడనని, ధనరాజుకు రారాజుకు ఓడనని సాహసోపేతంగా దాశరథి ప్రకటించాడు. ధనవంతుల కనక సౌధాల కివతల వణికే నిరుపేదల అడుసు గుడిసె గోడను అని లేమికి విధేయంగా చాటింపు వేశాడు. నిరుపేదల స్వేదంలోనే ప్రసాదం ఉందని నిర్ధారించాడు. చింతల తోపులో కురిసే చినుకులకు తడిసి ముద్దయిపోతున్న బాలెంత ఒడిలోని పసిబిడ్డ కోసం రుద్రవీణపై వెచ్చని అగ్నిగీతాలను ఆలపించాడు. మట్టి తట్ట నెత్తిన పెట్టుకొని మండు టెండలో ప్రయాసపడుతున్న కూలి తల్లి కోసం అరుణ తరుణాక్షరాల పద్యాలు కూర్చాడు. ఎంగిలి మెతుకులకై ముందుకు సాగే ఆకలి డొక్కలను, చింకిపాతలకై వేచియున్న దిగంబర దేహాలను సమాదరించి తన అక్షరాల నీడలో సేద తీర్చాడు. తరతరాల పేదల త్యాగాల పంటను, దిగమింగిన దగాకోరు రాజకీయాలను నిరసించాడు. ఈ విధమైన సృజన గరిమతో ప్రజాకవిగా దాశరథి ప్రఖ్యాతిగాంచాడు. ప్రజా పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనటం వల్ల మిగతా కవుల కంటే దాశరథి ప్రభావశీలమైన సాహిత్యాన్ని సృష్టించాడు. విభిన్న సామాజిక శ్రేణుల ప్రత్యేక సమస్యలపై కూడా దాశరథి చూపు సారించి తదనుగుణంగా రచనలు చేశాడు. కులమతాల సుడిగుండాల వల్ల సంభవించే సామాజిక ప్రమాదాలను గమనించి దాశరథి హెచ్చరించాడు. నా కులమెద్దియో ఎరుగ, నా మతమెయ్యదియో ఎరుగ, లేళ్లది రాళ్లది ఏ కులంబు, ఆ కులమే మదీయము అని సమానత్వ సందేశాన్ని అందించాడు. మిసిసిపి విశ్వవిద్యాలయంలో తొలి నీగ్రో పట్టభద్రుడు జేమ్స్ మెరిడిత్కు నీలిరవ్వ కవితతో దాశరథి
నీరాజనాలు పలికాడు. నలుపులోంచి నవనాగరికత ఉద్భవిస్తున్నది, నలుపులోంచి వెలుతురు వికసిస్తుందని, అణగారిన వర్గాల్లో విశ్వవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రతిఘటనాత్మక చైతన్యాన్ని అక్షరబద్ధం చేశాడు. జ్ఞాన నయనమ్ములవాడు, మనస్సు లోపలం తెల్లనివాడు, హింసను వధించినవాడు, శాంతిపై జల్లినవాడు, తెల్లని విషమ్మునకు విరుగైనవాడు అని నల్లజాతీయుల బహుముఖీన ఘనతను పోతన పద్య శైలిలో దాశరథి తేటతెల్లం చేశాడు. వర్ణాంతర వివాహాలు ఎంత ఎక్కువగా జరిగితే అంత కులతత్వం నశిస్తుందని, మతాంతర వివాహాలు కూడా విస్తృతంగా జరగాలని వనితా జ్యోతి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాశరథి పేర్కొన్నాడు. స్త్రీలను గౌరవించని జాతి అభివృద్ధి చెందదని ఆయన స్పష్టం చేశాడు. మహాబోధి, మహాపరినిర్వాణం అనే 2 నాటికల్లో బుద్ధుని సమతా ధర్మాన్ని, కారుణ్య తత్వాన్ని ప్రబోధించాడు. మానవ కోటి బుద్ధమూర్తిని మరిచిపోదగునే అని కీలకంగా ప్రశ్నించాడు. అనవద్యమైన కళాతత్వంతో దాశరథి తెలుగు పద్యాన్ని కదం తొక్కించాడు. ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీకగా వచన పండితుల నీలాప నిందలను ఎదుర్కొన్న పద్యాన్ని తన పెన్ను బలంతో దాశరథి ప్రజాస్వామ్య భావజాల ప్రచారానికి వాహికగా మార్చాడు. గుండె దడలో గణాలను గుణించుకుని రాయాలని సృజనకారులకు హితవు చెప్పిన ఆయన ప్రతి పద్యాన్ని ఇలాంటి శైలితో తీర్చిదిద్దాడు. వచన కవిత్వంలో శ్రీశ్రీ పలికించిన ఒడుపును, మాత్రా ఛందో ఫణితిని దాశరథి పద్య కవిత్వంలో ప్రతిభావంతంగా పలికించాడు. వచన కవిత్వంలో ఎక్కువగా కనపడే సౌందర్య శోభితమైన వ్యక్తీకరణలతో తెలుగు పద్యానికి కొత్త సొబగులద్దాడు. గెలిచినది గడ్డిపోచ, మొక్కలైపోయి మన్ను కరిచెను గొడ్డలి, కన్నులోని వేడి అశ్రువు గెలిచెను, వాడికత్తి ఓడిపోయెను అంటూ ప్రతీకాత్మకంగా అత్యాధునిక అభివ్యక్తితో ప్రజా పోరాట విజయాన్ని దాశరథి అద్భుతంగా కవిత్వీకరించాడు. 200 ఏండ్ల చరిత్ర పుటలు కప్పుకొనియున్న గాఢాంధకారం తూర్పు మిట్ట నుండి పారి వచ్చిన వెలుతురు వాగులో కుట్టుకొని పోయిందని స్వేచ్ఛా భారతాన్ని కమనీయంగా కీర్తించాడు. ఉర్దూ భాషా పరిమళాలతో దాశరథి తన కర్తృత్వానికి పుటం పెట్టుకున్నాడు. తమో వృక్షం, అశ్రుదీపికలు, రుధిర పక్షులు, విప్లవ మేఘం, వెలుతురు బాకు లాంటి రూపకాలు ఆయన పద్య నిర్మాణ శిల్పంలో అపురూపంగా ఒదిగిపోయాయి. పజ్జొన్న కూడు లాంటి నిసర్గ సుందరమైన తెలంగాణ పలుకుబడిని తన పద్య పల్లకిలో దాశరథి ఊరేగించాడు. సమకాలీన కవుల విశిష్టతను, వారి ప్రత్యేక స్థానాన్ని దాశరథి నిజాయితీగా అంచనా వేశాడు. జాషువా గారితో 20వ శతాబ్దంలోని తెలుగు సాహిత్యం ఒక కొత్త మలుపు తిరిగింది అని సాటి కవి ఔన్నత్యాన్ని సత్యసమ్మతంగా అభివర్ణించే ఉదాత్త సంస్కారం దాశరథికి తప్ప మరెవరికుంటుంది? మగ్దుమ్ మొహియుద్దీన్, కాళోజీ, ఒట్టికోట, సి నారాయణ రెడ్డి తదితర కవుల గొప్పతనాన్ని కూడా దాశరథి సమున్నతంగా విశ్లేషించాడు. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం మూరకపోవలేదని, స్వరాష్ట్ర స్వప్నం సాకారమవుతుందని ఆనాడే దాశరథి ఊహించాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఫలాలను ఆస్వాదిస్తున్న శుభతరుణంలో ఈ తెలంగాణ సోయికి మూలమైన దాశరథి కవిత్వం అజరామరం. అది కాలంతో పోటీ పడుతూనే ఉంటుంది.